హాయ్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ ఏ సెక్టార్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయని చూద్దాము. సో ఫస్ట్ మనకి స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద సెక్టార్స్ చూస్తే మనకి నిఫ్టీ రియాలిటీ అండి. నిఫ్టీ రియాలిటీ రోజు 3% ర్యాలీ అయింది. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ర్యాలీ అండి. 3% అంటే ఇట్స్ సూపర్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నిఫ్టీ ఆటో. సో నిఫ్టీ ఆటో మనం రాడార్ లో పెట్టుకోవాలి. యాక్చువల్ గా ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ర్యాలీ. సో నిఫ్టీ ఆటో అండ్ మెటల్ సెక్టార్ ఈ రెండు కూడా రాడార్ లో పెట్టుకుంటేనే నేను ఆల్రెడీ స్వింగ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను. సో వీటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మెటల్ స్టాక్స్ అండ్ ఆటో స్టాక్స్. సో ఈ రోజు మార్కెట్ ఇంత బుల్లిష్ గా ఉన్నా సరే వరస్ట్ పర్ఫార్మర్ అయితే అంటే 0.09% అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ అనుకోవచ్చండి పిఎస్యు బ్యాంక్స్. సో ఇవి ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు. అసలు మొత్తం మార్కెట్ అంతా మూవ్ అవుతుంది, బట్ పిఎస్యు బ్యాంక్స్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. అసలు ప్రైవేట్ బ్యాంక్స్ తో చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే సూపర్ గా ర్యాలీ అవుతున్నాయి, బట్ పిఎస్యు బ్యాంక్స్ మాత్రం కిందకు వస్తూనే ఉన్నాయి. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? సో వన్స్ ఒక్కసారి వీటిలోకి ఫండ్ ఫ్లోస్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం ఇలా ఉంటుందండి. చూడండి, రీసెంట్ గా మనకి పిఎస్యు స్టాక్స్, పిఎస్యు బ్యాంక్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయి అంటే ఎక్స్ట్రాడినరీగా అన్నమాట. అసలు ఆ లోస్ నుంచి పైకి దాదాపుగా 40% పెరిగాయండి. పిఎస్యు సెక్టారే 40% పెరిగింది. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి. సో ఒకవేళ ఇన్ కేస్ ఇది ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయితే మాత్రం డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాకే చెప్పాను పిఎస్యు బ్యాంక్స్ చాలా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి, ఒకసారి రాడార్ లో పెట్టుకోండి అని. సో ఇంకా సిగ్నల్ అయితే ఇవ్వలేదు. వన్స్ ఒకసారి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ రోజు అన్ని సెక్టార్స్ దాదాపుగా పాజిటివ్ లోనే ఉన్నాయండి. 1%, 1.5% అలాగే పెరిగాయి. సో వీటితో పాటు ఇండియా విక్స్ కూడా పెరిగింది. ఇండియా విక్స్ పెరిగింది అంటే వాలటాలిటీ పెరుగుతుంది. సో వాలటాలిటీ కూడా ఈ రోజు కొంచెం ఏంటంటే చాలా గట్టిగానే ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు లాస్ లోకి వెళ్ళిపోయారు, లాస్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ లోకి వచ్చారు. అక్కడ మార్చి చేసింది మొత్తం. సో మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ సెన్సెక్స్ అన్ని కూడా 1.5% కంటే, అంటే ఓన్లీ స్మాల్ క్యాప్ మాత్రం 1%. మిగతా అన్ని ఇండెక్సెస్ కూడా మనకి దాదాపు 1.5% పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఇది నిఫ్టీ అండి. సో నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ లో చూసినప్పుడు మనకి ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం చూసుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మనం మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి కదా. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్, అవకాశం అయితే ఉందండి, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాంక్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో చూసుకుంటే ఇది కూడా రెసిస్టెన్స్ జోన్ లోనే ఉంది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రికార్డ్ హైస్ అండి. రెండిటిలోనూ కూడా చూడండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఆల్ టైమ్ హైని హిట్ అయ్యాయి. సో యాజ్ ఏ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కమ్ ట్రేడర్ గా వి ప్రౌడ్ అండి. సో ఆల్ టైమ్ హైని హిట్ అయింది మార్కెట్ అంటే ఎక్స్ట్రాడినరీ. సో మన కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత, లేకపోతే రీటైలర్స్ కాంట్రిబ్యూషన్ కానీ, మన కాంట్రిబ్యూషన్ కానీ, డిఐఎస్ కాంట్రిబ్యూషన్ కానీ ఉండబట్టే మార్కెట్ ని ఈ స్థాయిలో నిలబెట్టగలిగారు అందరూ కలిపి. సో మార్కెట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆల్ టైమ్ హైలో. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes లో చూద్దాము. సో నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్. ఇక్కడ మనకి వేరిష్ ఎంట్రీ లేదు. వేరిష్ ఎంట్రీ లేకపోయినా సరే కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో ఇక్కడ మనకి సిగ్నల్ లేదు. యాజ్ పర్ ద లిటిల్ బ్రదర్ తీసుకుంటాను అంటే రిస్కీ ట్రేడ్, బట్ ఒక 40 points వరకు ఫాల్ అయింది. సో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు తీసుకుంటామా అండి? తీసుకోకూడదు. ఎందుకు? ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో మనం ఎంట్రీ ఇస్తే తీసుకోకూడదు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఫాల్ అయితే ఇక్కడ నుంచి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఫాలో అవ్వను గాక, బట్ ఇది ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చింది. సో ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ. ఏం చేయాలి మనం? ఐదర్ పైకి వెళ్ళి రివర్స్ అయ్యే ఎంట్రీ కోసమైనా చూడాలి, లేదా ఒక బుల్లిష్ ఎంట్రీ కోసమైనా చూడాలి. సో ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 35 points స్టాప్ లాస్. అండ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చి మనకి 30 points లో ఉంది. 30 points వచ్చింది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్, రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ అయి మరీ వెళ్ళింది. సో ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ఇది నాట్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి, ఈవెన్ 1 zone ని కూడా టచ్ అయిపోయింది విత్ ఇన్ 2 candles లో. అంటే చాలా బులిష్నెస్ ఉంది మార్కెట్ లో. సో వెళ్ళింది అండ్
100 పాయింట్స్. సో 100 పాయింట్స్ నిఫ్టీ ఇన్ సింగిల్ ట్రేడ్ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. సో 1 జోన్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా మనకి బేరిష్ ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో మార్కెట్ ఇక్కడ నుంచే మనకి అబోవ్ 60 ఉంది. మీకు ఏం చెప్తున్నాను, అబోవ్ 60 లెవెల్ ఉంది ప్రిఫరెన్స్ 1 అంటే ఇట్స్ అల్ట్రా బుల్లిష్. సో పొరపాటును కూడా మనం బేరిష్ ఎంట్రీస్ కోసం చూడకూడదు. సో మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా అండి? 15 మినిట్స్ డైరెక్షన్ ఎటువైపు ఉంది, 15 మినిట్స్ ట్రెండ్ ని బట్టి 5 మినిట్స్ లో పైకి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ వేసి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేసిన తర్వాత ఇటువంటి సినారియోలో మళ్ళీ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ లో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే మీరు ఈ క్యాండిల్ లో కాకపోయినా దాని నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. ఓకే, ఏ క్యాండిల్ లో తీసుకున్నా ఎంట్రీ ఉంది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 88 పాయింట్స్ టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. మీరు ఇక్కడ తీసేస్తే తీసేయచ్చు, అప్ టు 88 పాయింట్ టు 90 పాయింట్స్ ఇచ్చింది. లేదు నేను హోల్డ్ చేస్తాను అనుకుంటే ఇంతవరకు కూడా హోల్డ్ చేయొచ్చు 130 పాయింట్స్. సో దిస్ వన్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిన తర్వాత చాలా సేపు ఇది కాలక్షేపం చేసింది. యాక్చువల్గా అయితే మనం ఇలా బాక్స్ కూడా తీసుకుంటాము. సో ఈ బాక్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అంటే ఇట్ సైడ్ క్రాస్ అయితే అటు సైడ్ ఎయిదర్ సైడ్స్ లో మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ మనకి ట్రేడ్ ఇచ్చింది. సో ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి, అంతవరకు వెళ్ళాలి. బట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్, 97 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది వెళ్ళలేదు, 97 పాయింట్స్ వరకు వెళ్ళలేదు కానీ అప్ టు ఒక 70 పాయింట్స్ వరకు వెళ్ళింది. అంటే 1:2 ఇచ్చిందండి ట్రేడ్. నార్మల్ ట్రేడింగ్ కాదు, 1:2 ఇచ్చింది. వెళ్లకుండా ఇక్కడ కొంచెం తర్జన భర్జనలు పడింది బికాస్ ఆఫ్ 25,800. సో యాక్చువల్ గా నేను 25,700 దగ్గర నేను ఇక్కడే పోస్ట్ చేసా. సో 25,700 దగ్గర మార్కెట్ చాలా సేపు హోల్డ్ చేస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి, 25,700 దగ్గర మార్కెట్ చాలా సేపు హోల్డ్ చేసిందండి. హోల్డ్ చేసి బ్రేక్ చేసింది కాబట్టి ఈ మంచి ర్యాలీ అనేది జరిగింది. 25,800 దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. సో రివర్స్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి ఇక్కడ నుంచే ప్రిఫరెన్స్ 1 అనేది కొంచెం బేరిష్ గా మారింది. బట్ కన్ఫర్మేషన్ అనేది లేదు. యాక్చువల్ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ప్రిఫరెన్స్ 1 అయితే బేరిష్ గానే ఉంది, కానీ మనకి ప్రిఫరెన్స్ 2, 3 మనకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే మాత్రం 1 మినిట్ లో తీసుకొచ్చాను. చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇక్కడ మనకి బేరిష్ గా మారిన తర్వాత 1 మినిట్ లో ఎంత వరకు వచ్చింది. ఒకవేళ ఇది ఫాలో అవుతుంటే మీరు లిటిల్ బ్రదర్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత షార్ప్ ఫాల్, అది కూడా ఒక రౌండ్ లెవెల్ నుంచి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద బిగ్ ఫాల్ ఇంత ఉంటుంది. సో మనం ఈ క్యాండిల్ హైలో ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్, ఈవెన్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు 200 పాయింట్స్ ఫాల్ అయిందండి. 200 పాయింట్స్ ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. అప్ టు సపోర్ట్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది ఇమీడియట్ గా. సో ఇమీడియట్ గా వెళ్ళడానికంటే ట్రై చేసింది, కానీ ఈ జోన్ లో ఎక్కడా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్ గా లేదు, బేరిష్ గానే ఉంది. సో ఏం చేయాలి? పైకి వెళ్ళింది, మళ్ళీ వస్తున్నప్పుడు ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడండి. సో ఈ క్యాండిల్ లో మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఓకే, అర్థమవుతుందండి మీకు? సో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. రావడం అయితే 40 పాయింట్స్ వచ్చింది, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా. మీరు ఒకవేళ తీయకపోతే ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. స్టాప్ లాస్ కొట్టి అప్పుడు టార్గెట్ కి వచ్చింది. సో ఇక్కడైతే కొంచెం ఇబ్బంది పడ్డారు అని చెప్తాను నేను. ఇదైతే చాలా వాలటైల్ గా ఉంది ఈ సిచ్యువేషన్ లో, ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలోనూ కూడా. సో ఇక్కడ మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 77 పాయింట్స్ స్టాప్ లాస్, 50 పాయింట్స్ టార్గెట్. ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ అండి, టు బి ఫ్రాంక్ రిస్కీ ఎంట్రీ. బట్ వెళ్ళింది, యాక్చువల్గా అయితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వెళ్ళింది, బట్ ఇట్స్ ఏ రిస్కీ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది అప్ టు ఇంతవరకు, అంటే సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఇది ఇవ్వడమే సపోర్ట్ జోన్ లో ఇచ్చిందండి. సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావాలి 110 పాయింట్స్. బట్ ఇది రాలేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం ఈ క్యాండిల్ లో ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ బుల్లిష్ గా టర్న్ అయిపోయింది. సో చిన్న లాస్ వస్తుంది ఇక్కడ మాత్రం, ఒక 30 పాయింట్స్ లాస్ ఉంటుందండి ఒకవేళ బేరిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే. ఓకే, సో ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్
అండ్ 130 పాయింట్స్ టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఆగలేదు, డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు 230 పాయింట్స్ అండి విత్ ఇన్ ఏ సింగిల్ ట్రేడ్. 200 పాయింట్స్ అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం చెప్తున్నానండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ 1 కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మళ్ళీ ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 130 పాయింట్స్ టార్గెట్. ఇది విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో వెళ్ళింది, 130 పాయింట్స్ ఇచ్చింది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర చాలా సేపు కాలక్షేపం చేసింది, చాలా సేపు అండి, దాదాపుగా ఒక 2 hours కాలక్షేపం చేసేసి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయింది. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి ఈవెన్ 1 జోన్ కూడా వెళ్ళింది. యాక్చువల్గా ఇవే లెవెల్స్ 1 జోన్ కూడా వెళ్ళింది. బట్ ఇక్కడ ఎక్కడైనా ఒకవేళ మీరు బేరిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం ఇబ్బంది పడతారు, బుల్లిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే మాత్రం ఎంతో కొంత ప్రాఫిట్ లేదా న్యూట్రల్ లోనే బయటకు వస్తారు. ఇక్కడ ఎందుకు బేరిష్ ట్రేడ్ తీసుకుని ఉంటే అంటున్నాను అంటే, ఈ ఏరియాలో మనకి 2-3 సార్లు బేరిష్ గా టర్న్ అయ్యాను అని చూపించింది. బట్ ఎక్కడ 60 కంటే ఎబో, ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అంతా 60 ఎబోనే ఉంది. 60 కంటే ఎబో బేరిష్ ఎంట్రీ ఇస్తే టార్గెట్ వరకు రాదు, ఆ విషయం మనకు తెలుసు, మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఎట్ ద సేమ్ టైం 53,700 దగ్గర నుంచి రౌండ్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. ట్రై చేసినప్పుడు ఇక్కడ మాత్రం మనకి ఎంట్రీ ఇచ్చిందండి. బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మ్ చేయలేదు కదా, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ చేసింది. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కన్ఫర్మ్ చేశాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ 290 to 300 పాయింట్స్. ఇది ఏం చేసిందండి, సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు హోల్డ్ చేయవచ్చు. 400 పాయింట్లు సింగిల్ ట్రేడ్ లో 400 పాయింట్స్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అండి తెలుసా. అండ్ ఇది సపోర్ట్ జోన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నిఫ్టీలో ఎలా అయితే ఇబ్బంది పెట్టిందో అదే విధంగా ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. ఇక్కడ ఎవరైనా ఒకవేళ బేరిష్ ట్రేడ్స్ అంటే మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కడ కూడా బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు, ఇక్కడ ఎక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి లేదు. ప్రిఫరెన్స్ 1 అంతా బేరిష్ గానే ఉంది. మీరు ఇక్కడ ఎక్కడ తీసుకున్నా బేరిష్ ట్రేడ్ తీసుకోవాలి, బుల్లిష్ ట్రేడ్ తీసుకోకూడదు. సో బేరిష్ ట్రేడ్ తీసుకుని ఒకవేళ మూవ్ అవ్వట్లేదు అని మీరు కాస్ట్ కానీ చిన్న లాస్ తో కానీ ఎగ్జిట్ అయినా, లేదా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 78 to 80 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఈ క్యాండిల్ లో వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసి తరువాత టార్గెట్ కి వచ్చింది. ఇది సేమ్ నిఫ్టీలో ఎలా జరిగింది అలాగే. అండ్ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో మాత్రం కొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చింది పైకి వెళ్తున్నాను అని. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సార్ ఇది కూడా తీసుకోవచ్చు కదండి, ఇది తీసుకోకుండా ఇది ఎందుకు తీసుకున్నారు అంటే ఇది కూడా తీసుకోవచ్చు, కాకపోతే విక్ పెద్దది ఉంది కదండి. విక్ పెద్దది ఉన్నప్పుడు కొద్దిగా అవాయిడ్ చేయడం అనేది మనకి కొంచెం మంచి పద్ధతి అనమాట. ఓకే, ఇది కూడా తీసుకోవచ్చు, రాంగ్ ఏం కాదు, కాకపోతే విక్ ని అవాయిడ్ చేయడానికి ట్రై. బాగా పెద్దది ఉన్నప్పుడు విక్ ఇక్కడ చూసారా చాలా పెద్దది ఉంది, పెద్ద విక్ ఉంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 200 పాయింట్స్ టార్గెట్. ఈ క్యాండిల్ ఒకవేళ మీకు 90 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసి ఉంటే, ఎందుకంటే చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అండి, చూడండి కొంచెం పెద్దగా ఉంది రెడ్ క్యాండిల్. సో మనం ఇక్కడ పెడితే 90 పాయింట్స్ అంటే దాదాపుగా ఆప్షన్స్ లో డికే ఉంటుంది కాబట్టి మేబీ ఇక్కడ మీకు ఒకవేళ స్టాప్ లాస్ కొట్టి ఉంటే ఈ క్యాండిల్లో మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఇక్కడ తీసేసుకోవాలి, మీరు ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో. సో ఇక్కడ 70 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే 200 to 220 పాయింట్స్ టార్గెట్ అండ్ అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు మళ్ళీ 400 పాయింట్లు ఇచ్చిందండి. ఇక్కడ 400 పాయింట్లు అండ్ ఇక్కడ 400 పాయింట్లు, టోటల్ 800 పాయింట్స్ ఇచ్చింది స్పాట్ లో. అంటే ఆప్షన్స్ లో 400 పాయింట్స్ వస్తాయండి, మిగతా ట్రేడ్స్ కాకుండా, ఇవేవి కాకుండా నేను చెప్పేది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మాత్రం ఇక్కడ ఇబ్బంది పడతారు తప్ప మిగతా ట్రేడింగ్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.